రైట్ ఒక్క నిమిషం విద్యాసాగర్ స్టూడియోలో రికార్డ్స్ ఉంటాయి, అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి. నువ్వు సాక్ష్యం చూపించాల్సింది నువ్వు. సాక్ష్యం చూపించాల్సింది నువ్వు. స్టూడియో వాళ్ళు కాదు. నువ్వు చెప్పింది నువ్వు సాక్ష్యం చూపించుకోవాలా? మాట్లాడేటప్పుడు నోరు ముప్పించేటటువంటి పరిస్థితి చెప్తా చూసా సైలెంట్ సైలెంట్ గా ఉంటారనుకుంటున్నావా? సైలెంట్ గా ఉంటున్నారా? నీ నోటికి వచ్చింది మాట్లాడుతుంటే రాజముద్ర వేసి ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు 10,54,000 కోట్ల రూపాయలు అప్పు అని. అది రాజముద్ర. దానికి శ్వేతపత్రం మీటింగ్ ఉండాలి. నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఒక్క మాట అరే ఒక్క మాట విన్నానా? నిజమే మీరు అన్నట్టుగానే 10,50,000 కోట్ల రూపాయలకు చూపించినారు అనుకుందాం. 14 లక్షల కోట్లని ఎందుకు మాట్లాడారు? దానికి బయట పబ్లిక్ లో మాట్లాడడానికి, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎవిడెన్స్ ఉంటది. కూడా తెలియదు కాబట్టి మీకు 11 సీట్లు పరిమితం అయ్యారు మీరు. రోడ్ అంతా తిరిగి సాక్ష్యం చూపివయా? నేను అడిగితే సాక్ష్యం చూపిస్తా 2 నిమిషాల్లో చూపిస్తాను. శ్వేతపత్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు మీద శ్వేతపత్రం ముఖ్యమంత్రి చేసిన నేను సాక్ష్యం చూపిస్తా. అసెంబ్లీలో జరిగిన దాని మీద సాక్ష్యం చూపివయా? చూద్దాము. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ప్లీజ్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు రైట్, ఆయన ఫ్రీజ్ అయ్యారు. ఓకే, పివి రావు గారు, విద్యాసాగర్ గారు ఏం చేశారండి? ఆయన ఫ్రీజ్ అయిపోయారు పాపం. ఏం చేశారు? సంబంధించి ఒక పథకం చేశారు మీరు. ఏం చేశారు? సిలిండర్ పథకం కళ్ళేమన్నా కబోదివా? ఎవరన్నా దీపం పథకం అమలైంది కనపడలేదా? డిఎస్సి పడింది కనపడలేదా? లేకపోతే మహిళలకి ఉచిత బస్సు మీద కమిటీ వేసింది, మంత్రి కమిటీ వేసింది కనపడలేదా? 2,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సి పెట్టారా? డిఎస్సి ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిన విషయం కూడా తెలియదేవయ్యా మీకు? నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం కూడా తెలియకపోతే మీరు ఏ రాష్ట్రంలో బతుకుతున్నారా? మీరంతా కూడా మాకు అన్ని విషయాలు బతుకుతున్నారా మీరు? డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రిలీజ్ అయిన విషయం రైట్. ఓకే, చిన్నపరెడ్డి గారు ఒకటే ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, అమరావతిలోనే గుంటూరులోనే బతుకుతున్నాం. ఉన్నావు, ఉంటే తెలుసుకో. గుంటూరులోనే ఉన్నావు కదా. పథకం అమలైతే కనపడలేదా? లేకపోతే డిఎస్సి విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు 3,14,000 వృద్ధులకు సంబంధించి నోరు కొట్టి చిన్నపరెడ్డి గారు ముద్రేసి తీసేసినటువంటి చరిత్ర. బిల్డింగ్లు కట్టుకొని దొంగ పేర్ల మీద ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు పెన్షన్ కావాలా? అంటే మీరు చేసిన దొంగ పనులు మమ్మల్ని చేయమంటారా? రైట్ అండి, ఒక్క నిమిషం. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీలు, ఉద్యోగస్తులు దొంగ పేర్ల మీద మీరు తీసుకుంటే మేము చూస్తే గమ్మున ఉండాలా తీసేయకుండా. అంటే ఫంక్షన్ ఏంటి? గవర్నమెంట్ ఫంక్షన్ ఏంటయ్యా? గవర్నమెంట్ ఫంక్షన్ ఏంటయ్యా? మీరు చేసిన వెధవ పనులని మమ్మల్ని చేయమంటారా? మీరు చేసిన వెధవ పనులని మమ్మల్ని చూపించమంటారా? ఇంటింటికి పోయి సర్వే చేశారు. పెన్షన్ల మీద ఇంటింటికి పోయి సర్వే చేశారు. వాళ్ళకి అర్హులా కాదా అనేది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు తల్లిదండ్రులు, వీళ్ళ అర్హులా? వీళ్ళనయ్యా అర్హులు? మందికి తీసేశారనేది అవునయ్యా, తీసేశారనేది వాస్తవం. అర్హులు కాని వాళ్లకు తీసేస్తారు. అర్హులు కాని వాళ్లకు నోటీస్ ఇచ్చి తీసేస్తారు. అర్హులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే ఫైల్ చేసే వాళ్లకు 1,00,000 2,00,000 ఏవయ్యా? వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళకు నీకు చెప్పి తీసేయాలా? నీకు ఇంకా పేదవాడికి పోవాల్సినటువంటి సొత్తుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి మందుల కోసం వాడుకుంటున్నటువంటి చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. పీపీఏలు మీ ప్రభుత్వము విద్యుత్ కొనుగోలు విషయంలో పీపీఏలు రద్దు చేసుకుంది కదా, మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు వెల్లడించారా? ఏం లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అనే విషయం? మా పీపీపీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹5.55 వీటన్నిటిని కూడా సోలార్ దానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వారందరూ కూడా కట్టబెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పీపీఎల్ ని రద్దు చేసి ₹2.49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలమ్మా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో పీపీఎల్ లో ₹5.55 తెస్తే
జగన్మోహన్ రెడ్డి గారేమో ₹2.47 తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేశారు, ఏం చేశారు, ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మనకి సచివాలయంలో ప్రతి ఊర్లో 10 మంది కనపడతానే ఉన్నారు కదా. 2,25,000 మంది వాలంటీర్లు కనపడతానే ఉన్నారు కదా. అలాగే అన్ని శాఖల్లో దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే 2,15,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎప్పుడన్నా మీరు ఇచ్చినది ఉందా? డిఎస్సి ఇచ్చారంట, డిఎస్సి ఇవ్వంగానే అయిపోయింది. వీళ్ళు నోటిఫికేషన్ ఒకటి ఇవ్వంగానే వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా లేకుండా పోయింది. ఇవాళ వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ కాదు, వాలంటీర్ కాదు. ఏందో పీపీఏలు నీకెవడయా రద్దు చేయడానికి? పీపీఏలు ఎవడయా రద్దు చేయడానికి? పీపీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీపీఏలు రద్దు చేస్తావు. అందుకోసమే కదా కోర్టు ఈ చెంప ఆ చెంప వాటి వడ్డీతో సహా డబ్బులు కట్టించింది. ఏమైంది? కట్టించింది అందుకోసమే కదా. నువ్వు ఎవడయా? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉందయా పీపీఏ రద్దు చేయడానికి? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉందయా? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉండదు? 55 పైసలకి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించేదయా. ₹5, ₹10, ₹10, ₹2, ₹1 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏంటా సంబంధము? ఏంటా సంబంధము? అందుకోసం ఆ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఎందుకు సుప్రీంకోర్టు మీ ముఖ్యమంత్రి ఇప్పించింది కదా ఆ రోజుల్లో. రైట్ అండి, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ డబ్బులు, విద్యాసాగర్ గారు, టాక్స్ పేయర్స్ డబ్బులు మీరు చేసిన వెధవ పనులకి వడ్డీ రూపంగా 3,000 కోట్ల రూపాయలు వృధాగా కట్టించుకున్నారు కదయ్యా. మీరేదో పీపీఎల్ గురించి మాట ఆంధ్రప్రదేశ్ కు పీపీకి ఏంటి సంబంధం? అది సెంట్రల్ గవర్నమెంట్ పీపీఎల్ చేసేదా? ఒక్క నిమిషం. చిన్నప్ప గారు, చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. పివి రావు గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు దయచేసి ఆగాలి ప్లీజ్. విద్యాసాగర్ గారు, చిన్నప్పటి 5 సంవత్సరాలు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాస్ట్ ఎంతో తెలుసా? 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు సంక్షేమ పేరు మీద ఇచ్చేటువంటి డబ్బులు 2,63,000 కోట్లు. ఎంత పర్సెంట్? 13%. 13% అయ్యా. దానికి పెద్ద ప్రొజెక్షన్ ఒకటి 14,000 కోట్ల రూపాయల 14 లక్షల బడ్జెట్ లో లెక్కలు తెలియక పక్కలు తెలియక ఊరికే మాట్లాడుతూ వస్తారు. ఏదో పెద్ద నువ్వు ఓడే చేసావా సంక్షేమం ఏమన్నా? మీరు ఎవరైనా తీసుకొచ్చారా సంక్షేమం ఏమన్నా? నువ్వు ఓడే చేసావా?